ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తున్నాను. మరి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో చాలా మంది ఒక తప్పుడు బోధన చేస్తూ ఉన్నారు. సార్వత్రిక సంఘంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రీచర్స్ ఇన్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎవరైతే ఉన్నారో వారిలో ఎక్కువ శాతం మంది ఈ బోధన చేస్తూ ఉన్నారు. ఒక తప్పుడు బోధ ఏంటి అదేనంటే, మనం దశమ భాగం ఇవ్వవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే దశమ భాగం అనేది ధర్మశాస్త్రానికి సంబంధించినది, పాత నిబంధనకు సంబంధించినది. ప్రస్తుతం అది కొట్టివేయబడింది కాబట్టి, మనం కొత్త నిబంధన కింద జీవిస్తున్నాం కాబట్టి దశమ భాగం అనేది చర్చిలో పాస్టర్ గారికి, దైవజనులకు మనం ఇవ్వాల్సినటువంటి అవసరత లేదు అని బోధిస్తున్నారు. మీలో చాలా మందికి తెలుసు. అలా బోధిస్తున్నటువంటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రీచర్స్ లో చాలా పెద్దవారు, దైవజనులు బొంకూరి జాన్ గారు, డాక్టర్ బొంకూరి జాన్ గారు హైదరాబాద్ లో సేవ చేస్తున్నారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తరఫున గత అనేక సంవత్సరాల నుంచి. వ్యక్తిత్వం పరంగా చాలా మంచి వ్యక్తి, ఆయన చాలా భక్తి భయం కలిగినటువంటి వ్యక్తి. అయితే బోధ విషయంలో ఈ తప్పుడు బోధను ఆయన కూడా బోధిస్తూ ఉన్నారు. అసలు దీని గురించి మనం పూర్వాపరాలన్నీ మనం ఆలోచించే ముందు, అసలు ఏంటో ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలోంచి మనం తేల్చబోయే ముందు, అసలు ఆయన ఏం బోధించారో, ఈ విషయంలో ఆయన స్టాండ్ ఏంటో ఒకసారి మనం ఆయన వీడియోని చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ అసలు వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో ఫుడ్ నోట్ ఇచ్చాడు. ఇక్కడ ఉంది ప్రాబ్లం. చిన్నగా రాశాడు కింద నంబర్ 1 ఒకసారి చదువు. వాక్యోపదేశము పొందువాడు బోధించువానితో, ఇది అసలు సంగతి. మూల ప్రతులలో ఉన్న మీనింగ్ ఏంటంటే, నువ్వు ఎవరైతే నీకు వాక్యం బోధిస్తున్నాడో అతనితో వారి భాగస్లో అవ్వాలంటే నువ్వు ఒక స్పీకర్ అవ్వాలి, నువ్వు ఒక మంచి బోధకుడు అవ్వాలి. నడిచి బోధకుని లక్షణం, శిష్యుల లక్షణం కూడా అదే. అవునా కదా? నేను నేర్చుకున్నానంటే మా గురువు గారి కంటే బాగా చెప్పాలి. ఇప్పుడు క్రియలలో పాలిభాగస్తులు సత్వ అని అన్నాడు కనుక, ఉపదేశించువానికి మంచి పదార్థములలో ఇక్కడ వచ్చింది. ఈ వచనం చూసుకొని ఈ రోజు ఎన్ని సంపాదిస్తున్నారంటే, నేను నీకు బోధ చేశాను కనుక, బాప్తిసం ఇచ్చాను కనుక, నేను నీకు ఆత్మీయ తండ్రిని కనుక నీ సంపాదనలో భాగం నాకు ఇచ్చాను, దశమ భాగం. మొదట పండు వండితే పండు ఇచ్చేయాలా, కోడి గుడ్డు పెడితే కోడి గుడ్డు ఇయ్యాలి, పిల్లలు పెట్టు కోడి ఇయ్యాలి, ఇలా శ్రేష్టమైన వాటిలో నాకు భాగం ఇయ్యాలని మనల్ని మోసపోతుంది. దేవుడు చెప్పిన ఉద్దేశం లేదు. ఎక్కడున్నారు వీళ్ళంతా? ఇంకా పాత నిబంధనలోనే ఉన్నారు. మోషే గారి బోధలోనే ఉన్నారు తప్ప బోధలో ఏమంటున్నాడు అంటే, వర్క్ చేయాలి. ఒకప్పుడు రేకుల డబ్బాలో ఉన్నప్పుడు బంజారాయిస్లో ఉన్నట్టు వాడిని చూద్దామా అంటే కదా, చూసేది వాళ్ళనే కదా. సైకిల్ ఒకటి నా ముందు కోటీశ్వరుడు అయ్యాడు. ఎవరి పేరు చూశారు కదండి. ఇది డాక్టర్ బొంకూరి జాన్ గారి స్టాండ్ అన్నమాట. ఈయనే కాదు, చాలా మంది ఈ బోధ చేస్తూ ఉన్నారు. ఇది పాత నిబంధన శాస్త్రానికి సంబంధించినది, పాత నిబంధన ధర్మశాస్త్రానికి సంబంధించినది. మోషే బోధ అంటది, ఆయన మాటలు విన్నాం కదా. అయితే గలతీ పత్రిక 6:6 ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాలన్నింటిలో భాగం ఇవ్వలేను అనే దానికి అలాగా వక్రీకరించి వ్యాఖ్యానం చేశాడు. ఫుట్ నోట్ ని బేస్ చేసుకుని, మూల వాక్యంలో ఉన్న మాటను బేస్ చేసుకుని అని చెప్పి అది కూడా మనం చూద్దాం. అసలు దాని అర్థం ఏంటో కూడా మనం ఈరోజు చూద్దాం. దీని గురించి చాలా క్షుణ్ణంగా, క్లుప్తంగానే, చాలా వివరంగా దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో ఉన్నటువంటి చాలా మంది బోధకులు ఎందుకు దశమ భాగం ఇవ్వకూడదు అని ఘంటాపదంగా నొక్కి వక్కానించి వెళ్ళిన ప్రతి చోట చెప్పి ప్రజలను, విశ్వాసులను తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నారు అని అంటే, వీళ్ళ మనసులో ఒకటి ఉంది. ఏంటదేనంటే, ఇందులో జాన్ గారు కూడా ఆ విషయాన్ని బయట పెట్టారు. ఏంటంటే, ఒకప్పుడు హైదరాబాద్ లో ఎవరోనంట, మరి ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనకు తెలియదు కానీ, ఒకప్పుడు రేకుల డబ్బాలో ఉన్న వ్యక్తి ఈరోజు బంజారా హిల్స్ లో పెద్ద చర్చి కట్టి ఉండొచ్చు. అక్కడ ఎలా ఉన్నారో చూశారు కదా. నా కళ్ళ ముందు నేను సువార్త చేస్తున్నప్పుడు సైకిల్ మీద నా ముందు తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు బాగా సంపాదించుకున్నాడు అంటే, ఇక దీన్ని చూసి ఆయన ఓర్చుకోలేనటువంటి స్థితి ఉన్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఆయన చెప్పింది వాస్తవమే. ఏ విషయం వాస్తవం అంటే, ఇట్లా దశమ భాగాలు, కొంతమంది పాస్టర్స్ లోకంలో ఎలా ఉన్నారనంటే, దశమ భాగాల విషయంలో పీడించి పిప్పి చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. నిరుపేదలైన వారిని మరి వాక్యం తీసి బోధించి ఖండించి బహిరంగంగానే నువ్వు ఇవ్వట్లేదని మరి శాపనార్థాలు పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నువ్వు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే కుదరదు, దేవుడు నిన్ను ఆశీర్వదించడు, దేవుడు నిన్ను శపిస్తాడు, నీకు నష్టం జరుగుద్ది అని, నీకు పరలోకం రాదు అని మాయ మాటలు చెప్పి నిరుపేదలైన వారిని వారి దగ్గర అప్పులు చేసుకొచ్చైనా సరే వాళ్ళు దేవుని మందిరానికి ఇవ్వాలి అన్నట్టుగా ప్రేరేపించిన వారు కూడా సమాజంలో చాలా మంది పాస్టర్స్ ఉన్నారు. అలాగని డబ్బులను మరి బలవంతాన దశమ భాగాల్ని వాళ్ళు పోగు చేసుకొని
కోటీశ్వరులైన వాళ్ళు, లక్షాధికారులైన వాళ్ళు, ఒకప్పుడు ఏం లేకుండా ఈరోజు బంగ్లాలు, మరి ప్లాట్లు, పొలాలు, బంగారాలు కొనుక్కున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. సమాజం లేరని కాదు. జాన్ గారు చెప్పింది ఈ విషయం అయితే వాస్తవమే. ఒకప్పుడు అయి ఉండొచ్చు, ఆయన డబ్బాలో ఉండొచ్చు, ఈరోజు డబ్బులు బాగా సంపాదించుకుని ఉండొచ్చు. అయితే ఇలాంటి వారిని సమాజంలో, సంఘాలలో ఉన్నటువంటి ఇలాంటి కొంతమంది బోధకులను వీళ్ళు చూసి, వీళ్ళందరూ ఇలాగ సంపాదించుకుంటున్నారు కాబట్టి, మనుషులను ఇట్లా బాధ పెడుతున్నారు కాబట్టి, వసూలు చేసుకుంటున్నారు కాబట్టి, వసూలు రాజ్యాలుగా ఉన్నారు కాబట్టి, దశం భాగం లేదు అనే బోధన మనం చేస్తే, మరి ఇలాంటి వారిని కొంతమందినైనా మనం రక్షించవచ్చు, కొంతమంది విశ్వాసుల్లో అయినా సరే మేలుకొలుపుని తీసుకుని రావచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే, అసలు దశం భాగాలు మనం ఇవ్వకూడదు, మనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే అది ధర్మశాస్త్రం కిందకు వస్తుంది, మోసే చేసిన బోధ అది. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నాం, యేసయ్య బోధలో ఉన్నాం కాబట్టి మనం అది ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని బోధిస్తున్నారు. ఏమండి, తప్పు జరిగింది ఎక్కడ, పొరపాటు ఎక్కడ అని అంటే కొంతమంది పాస్టర్లలో. నువ్వు మార్చాల్సింది ఎవరిని, ఎవరైతే అలాగ తీసుకుంటున్నారో అది తప్పు అని వారిని ఖండించాలి. అలా చేస్తున్న వారు బీదలను చూడకుండా మరి బలవంతంగా వసూలు చేస్తున్నారు, ఇది తప్పు, కొత్త నిబంధన దీన్ని ఖండిస్తుంది, బలవంతంగా లాక్కోమని చెప్పలేదు. వర్ధిల్లిన కొద్దీ వారు మనసులో అనుకున్న కొద్దీ, వారి రాబడిని బట్టి, వారి ఉత్సాహంగా వారు ఎంతైతే ఇస్తారో అంత మాత్రమే తీసుకోవాలని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా కొత్త నిబంధనలు చెప్తుంది. వీరు సరిచేయాల్సింది బోధన కాదు. నువ్వు బోధన మార్చేస్తే కొంతమంది ఇట్లా తీసుకుంటున్నారు కాబట్టి నేను బోధన మార్చేసి చెప్తా అంటే ఎట్లా కుదురుతుంది? లేఖన విరుద్ధమైన బోధ చేస్తారా మీరు? దశమ భాగాలు ఇవ్వకూడదు అనేది లేఖన విరుద్ధమైన బోధ. మీరు బోధన కాదు సరిచేయాల్సింది, ఆ వ్యక్తులను సరిచేయండి. ఆ వ్యక్తులు చేసేది తప్పు, ముమ్మాటికి తప్పు, దాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. నేను కూడా దాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నా. పీల్చి పిప్పి చేసి దశమ భాగాలు వారి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సరే బలవంతం చేసి తీసుకుని దాని సొంత అవసరాల కోసం వాడుకొని కావలసినంత డబ్బు ఉన్నా కూడా వాటిని ఆశించి వాటి మీద మరి కోట్లు సంపాదించుకున్న లక్షాధికారులు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది వాక్య విరుద్ధమైన ప్రక్రియ. అలాంటి వారిని ఎవరైనా ఖండిస్తారు, వారిని బుద్ధి చెప్పాలి. అంతేగాని అసలు బైబిల్ గ్రంథంలో ఉన్న బోధనే మీరు మార్చేస్తే ఎట్లా కుదురుతుంది? వాక్య విరుద్ధమైన బోధ చేస్తే ఎట్లా? దేవునికి విరుద్ధంగా బోధించడం తప్పు కదా. మీరు మార్చాల్సింది బోధన కాదు, మార్చాల్సింది అటువంటి వైఖరి కలిగినటువంటి దైవజనులను, పాస్టర్స్ను వ్యతిరేకంగా మీరు మాట్లాడాలి. ఆ బోధను మీరు ఖండించాలి, అలాంటి వ్యక్తిని మీరు ఖండించాలి. అంతేగాని బోధన మార్చేస్తున్నారు. ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఇకపోతే ఈ దశమ భాగం అనేది మోషే బోధ అంటున్నారు, ధర్మశాస్త్రానికి సంబంధించి అంటున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు ఇది ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి బోధ కానే కాదు, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆజ్ఞ ఇది అసలు కానే కాదు. మొట్టమొదటిగా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం ప్రారంభం నుంచి చూస్తే, ఆది నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఆది కాండంలోనే మనకు అవ్వ ఆదములు మొట్టమొదటి దంపతులు భూమి మీద కనిపిస్తారు కదా. వారి గురించి బైబిల్ గ్రంథం చాలా తక్కువ విషయాలే మాట్లాడింది, చాలా తక్కువ విషయాలు మాత్రమే. మొట్టమొదటిగా ఏదైనా తోటను దేవుడు వేసిన తర్వాత ఆదామును మట్టి నుంచి చేశాడు. మట్టి నుంచి చేసిన తర్వాత ఆదాము ద్వారాగా సమస్త జీవరాశులకు పేర్లు పెట్టించాడు. తర్వాత ఆదాము ఒంటరిగా ఉన్నాడని ఆదాము గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెంకొని తీసి స్త్రీని చేసి భార్యగా ఇచ్చాడు. ప్రతి చల్లపూట వారి దగ్గరకు వచ్చి దేవుడు వాళ్ళతో ముచ్చటించి వ్యవహారం మాట్లాడి వెళ్ళిపోయేవాడు. ఇలా కొనసాగుతున్నటువంటి క్రమంలో ఒకానొక రోజు సర్పము, అపవాది ఘట సర్పము మరి అవ్వ దగ్గరకు వచ్చి మోసం చేసి పండు తినిపించడం, ఆదాము కూడా తినటం, వారు పాపం చేయటం, దేవుడు రావటం, వారిని ప్రశ్నించడం, గద్దించడం, శపించటం, ఇదంతా జరిగిపోయి వారిని తోటల నుంచి వెళ్ళగొట్టడం, ఇదంతా జరిగిపోయింది. తోటల నుంచి వెళ్ళగొట్టిన తర్వాత వారికి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలే మరి కయ్యను, హేబేలు, మనకందరికీ తెలిసిన స్టోరీ. ఇంకా ఇంతకు మించి అవ్వ ఆదాముల గురించి ఆది కాండంలో ఇంకేం ప్రస్తావించబడలేదు. అవ్వ ఆదాములు ఏం తిన్నారు, మరి ఎలా జీవనోపాధి గడిచింది, ఎలా జీవనం చేశారు, ఏం పనులు చేశారు, మరి ఎక్కడ పడుకున్నారు, ఏంటి వాళ్ళకి సార్, ఇట్లాంటి ఏమి డిస్కస్ చేయలేదు. మరి వాళ్ళు దేవునికి అర్పణ ఇచ్చారా ఇవ్వలేదా అనే విషయం కూడా ప్రస్తావించబడలేదు. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు. నేనేమంటున్నానంటే అవ్వ ఆదాములు ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞతగా కొంత అర్పణ ఖచ్చితముగా ఇచ్చి ఉంటారు. ఇచ్చి ఉంటారు అని మనం ఎలా ఊహించగలమండి, దేన్ని బట్టి చెప్పగలమండి? అక్కడ రాయబడలేదు కదా అని అంటే, వారికి పుట్టినటువంటి పిల్లలు చేసినటువంటి ఆ పనిని చూస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు వారికి నేర్పించి ఉంటారన్న విషయం మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు చేయగా వీరు చూసి ఉంటారు కాబట్టి, ఖచ్చితంగా తల్లిదండ్రులు నేర్పించి ఉంటారు కాబట్టి వీరు దేవునికి అర్పణ ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో చూస్తే ఆది కాండము 4వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, కొంతకాలమైన తరువాత కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అనే మాట ఉంది. అంటే
అవ్వ ఆదాములకు పుట్టినటువంటి పిల్లలు పెద్దవారైనప్పుడు దేవునికి అర్పణ తీసుకొచ్చారు. దేవుణ్ణి కొంత మన మన రాబడిలో నుంచి ఇలా దేవునికి కొంత ఇవ్వాలి అనే ఆలోచన మరి కయ్యను హేబెలుకి ఎలా వచ్చిందంటారు? ఖచ్చితంగా తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు కదా, తల్లిదండ్రుల సమక్షంలో జరిగిన విషయమే కదా, ఒకే కుటుంబంగా ఉన్నప్పుడు జరిగిన సంగతే కదా ఇది. వీళ్ళు చేస్తున్నారు అంటే తల్లిదండ్రులు చేశారు కాబట్టి, వీళ్ళు చూశారు కాబట్టి, వీళ్ళకి నేర్పించారు కాబట్టే కదా వీళ్ళు తీసుకొచ్చి అర్పణలు దేవునికి ఇస్తున్నారు. మీరు అనొచ్చు మరి అవ్వాదాములు ఇచ్చినట్టు లేదు కదా అంటే, అవ్వాదాముల గురించి చాలా తక్కువ విషయాలే బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. వాళ్ళు చాలా సంవత్సరాలు బ్రతికారు, కానీ వాళ్ళు చేసిన క్రియలు ఏమి అక్కడ రాయబడలేదు. ఎందుకంటే దేవుడు ఏది అవసరమో దాన్ని మాత్రమే వ్రాయిస్తాడు. అంతేగాని వ్రాయించబడలేదు కాబట్టి వాళ్ళు చేయలేదని మనం చెప్పలేము. ఎందుకంటే వారి పిల్లల్లో అది కనిపిస్తుందని అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల సమక్షంలో ఇది జరిగింది కాబట్టి, మేము ఎప్పుడు ఇవ్వలేదురా మీరేంటి కొత్తగా దేవునికి ఇస్తున్నారని అక్కడే ఆపేసేవాళ్ళు వాళ్ళు. కానీ స్వేచ్ఛగా వాళ్ళని పంపించారు అని అంటే ఇవ్వటానికి, అర్పించడానికి ఖచ్చితంగా ఆదాములు ఇచ్చి ఉంటారు. దీన్ని బట్టి మనం క్లియర్గా ఆ విషయాన్ని మనం చెప్పవచ్చు. దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోతే వారి యొక్క సంతానం మరి పెద్దవాడు కయ్యను హేబెల్ను చంపటం, తర్వాత కయ్యను అక్కడి నుంచి పారిపోవటం, ఇంకా మరలా పిల్లలు లేనటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు వారికి షేతు పుడతాడు, షేతు నుంచి ఇంకా పిల్లలు వస్తారనమాట, ఇంకా సంతానం అనేది కలుగుతుంది. తర్వాత అవ్వ ఆదాములకి మరలా కుమార్తెలు పుట్టారనేది కూడా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక ఈ షేతు నుంచి మనం చూస్తే, షేతు తర్వాత మనం షేతు, ఎనోషు, కేయినాను, మహల్లేలు, ఏరోదు, హానోకు, మెతూషెల, లెమెకు కుమారుడు నోవహు. ఇదంతా ఆర్డర్ అన్నమాట. నోవహు దగ్గరికి వస్తే, నోవహు ఓడ కట్టిన తర్వాత, జలప్రలయం వచ్చిన తర్వాత, ఓడలోనికి బయటకు వచ్చిన తర్వాత నోవహు కూడా ఇక్కడ దేవునికి అర్పణ అర్పించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందరికి తెలిసిన విషయం. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. చూసారా, బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. దేవునికి అర్పణ అనేది నోవహు కుటుంబం తన పిల్లల సమక్షంలో మరి అర్పించటం జరిగింది. అంటే అంతకు ముందు నుంచి తరతరాలుగా వారి వంశపారంపర్యంగా వారి పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించడం, వాళ్ళు వాళ్ళ పిల్లలకు అట్లా నేర్పించుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక వీరు కూడా ఇక్కడ మరి దేవుడు తనకు అర్పణ ఇమ్మని ఎక్కడ వీరెవరిని అడిగినట్టుగా ఎక్కడా లేదు మనకి. కానీ వీళ్ళందరూ దేవునికి అర్పణ ఇస్తే అర్పణను దేవుడు హ్యాపీగా స్వీకరించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నోవాకు ఎలా తెలిసి ఈ విషయం అనంటే, వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఈ విషయాన్ని వారికి బోధించబడుతూ ఉంది. హైందవ సోదరులు, వేదాలు ఎలా వచ్చాయి, వేదాలు ఎలా పుట్టాయి, మరి సంస్కృతం అప్పుడు లేదు కదా అని అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు తెలుసా? వాళ్ళ పండితులు వేద వాంగ్మయము అంటారు. వేదములు బ్రహ్మ ముఖోద్దిష్టములు అంటారు. బ్రహ్మ ముఖము నుంచి వెలువడ్డాయి అంటారు. పురాణాలను కూడా వాళ్ళు పుక్కిట పురాణాలు అంటారు. పుక్కిట అంటే పుక్కిట్లు లోపల, అంటే ఇవి గ్రంథస్థంగా లిఖితపూర్వకంగా లేవు. గురువులు తర్వాత తరం వారికి గురువులకి ఓరల్ మెసేజ్ అంటే నోటితో చెప్తే వాళ్ళు వాటిని గుర్తు పెట్టుకున్నారు, పుక్కిట్లో ఉంచుకున్నారు. తర్వాత వేరే వాళ్ళకు వాళ్ళు మరలా ఓరల్గా చెప్పారు. అట్లా నోటి ద్వారా ఓరల్గా చెప్పుకుంటూ కొంతకాలం తర్వాత ఇది లిఖితపూర్వకంగా గ్రంథస్థం చేయబడింది అంటుంటారు కదా. సో ఇది వాస్తవమా అవాస్తవమా ఆ విషయం పక్కన పెట్టిన దాని గురించి మనం మాట్లాడలేదు. అయితే ఆ కాన్సెప్ట్ మాట్లాడుతున్నారు కదా. అలాగే ఇక్కడ కూడా అంతకుముందు ధర్మశాస్త్రం అనేది లేదు. ఆదాము దగ్గర నుంచి మొదలుకొని మోషే వరకు లిఖితపూర్వకమైనటువంటి ఆజ్ఞ ఒక్కటి కూడా లేదు. వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞ ఒక్కటి కూడా దేవుడు ఇవ్వలేదు. అంత ఓరల్గానే చెప్పుకొచ్చేవాడు. ఆదాము హవ్వలు వారి పిల్లలకు ఓరల్గా నేర్పించారు, వారి పిల్లలు వారి పిల్లలకు, ఇట్లాగా నోవహు తన పిల్లలకు, ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లలకు ఓరల్గా దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, ఎందుకు మనం దేవుని పట్ల ఎలా భయం కలిగి ఉండాలి, దేవునికి ఇవి నచ్చుతాయి, దేవునికి ఇవి నచ్చవు, దేవుని దృష్టిలో మనం ఇలా ఉండాలి, దేవుడు ఇలా కోరుకుంటున్నాడు, ఇక దేవుడికి ఇలా అర్పించాలి, మనం అర్పణ ఇవ్వాలి, మన మనసు మన హృదయం దేవుని పట్ల ఇలా ఉండాలి, దేవుని మార్గంలో ఇలా నడవాలి, ఇలాంటి మాటలవన్నీ అప్పుడు గ్రంథం లేనప్పుడు ఎట్లా చెప్పారు అంటే దేవుడు వాళ్ళకు తెలియజేసినటువంటి మాటలు వారి పిల్లలకు చెప్పుకుంటూ వచ్చారు. సో ఇలాగా ఈ పరంపరల్లో జరిగిందనమాట. ఇలాగా వారందరూ కూడా దేవునికి అర్పణ ఇవ్వటం అనేది అలవాటు చేసుకున్నారు. ఇకపోతే మనకు నోవహు తర్వాత మనం చూస్తే, నోవహుకు 3 కుమారులు కదా, షేము, హాము, యాఫెతు. ఈ షేము వంశం నుంచి వచ్చిన వాడే అబ్రహాం అనమాట. ఈ షేము వంశం నుంచి తెరహు నుంచి అబ్రహాము, నాహోరు, హారాను వీళ్ళు రావటం జరిగింది. అయితే నోవహు యొక్క 3 కుమారులు వారి యొక్క సంతానం గురించి మొత్తం మనకు ఆదికాండం 10వ అధ్యాయంలో క్లియర్గా రాయబడింది, 11వ అధ్యాయంలో కూడా రాయబడింది. అయితే ఈ నోవహు యొక్క కుమారులు షేము, హాము, యాఫెతు వారి సంతానం విస్తరించి భూమి మీద నిండించింది అనమాట. నిండించిన తర్వాత 11వ అధ్యాయంలో వారు ఏం చేశారంటే, అందరూ కలిసి ఒక గోపురాన్ని కట్టించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందామని ఒక ప్రయత్నం చేశారు. అక్కడ ఒక విగ్రహారాధన నడిచింది అని కూడా చరిత్రకారులు చెప్తూ ఉంటారు, స్కాలర్స్ పండితులు చెప్తూ ఉంటారు. అయితే దేవుడు అక్కడ ఏం చేశాడంటే, వాళ్ళని చెల్లాచెదురు చేసి భాషలు తారుమారు చేసి ఒకరి మాటలు ఒకరికి అర్థం కాకుండా చేయటం వల్ల ఎవరికి వాళ్ళ భాష అర్థం కాక మాటలు అర్థం కాక విడిపోయారు. భూమి ఒకే ఖండంగా ఉంది. భూమి నలుదిక్కుల జనాలు మొత్తం అక్కడక్కడ చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత
దేవుడు ఏం చేశాడంటే పెలుగు అనేవాడు పుట్టినటువంటి ఆ కాలంలో భూమిని ఖండాలుగా విభజించి ఒకే భూగడ్డ మరి ఖండాలుగా విడిపోయి ఏ ఖండం ఆ ఖండానికి మధ్యలో ఈ సముద్రపు నీరు రావడం వల్ల అవన్నీ దూరం జరిగిపోయాయి ఆ ప్రెషర్కి. ఇలా ఖండాలు ఏర్పడిన తర్వాత ఇక మనుషులు ఏంటంటే రకరకాల మరి గృహ దేవతలను కానివ్వండి, లేకపోతే ప్రకృతి దేవతలను కానివ్వండి, ఇట్లా సొంతంగా మరి దేవుణ్ణి మర్చిపోయి మరి విగ్రహాలను పూజించే వారిగా మారిపోయారు. అలా మారిపోయినటువంటి ఒక భూగడ్డ, ఒక భూభాగంలోనే ఎవరు జీవిస్తున్నారంటే అబ్రహాము, అతని తండ్రి సంతానం జీవిస్తుంది. అప్పుడు అబ్రహాము జీవిస్తున్నటువంటి కాలంలో వారి తల్లిదండ్రులు విగ్రహాలు చేసి వాటిని అమ్ముకుంటూ ఆ మెసొపొటేమియా ప్రాంతంలో జీవించేవాళ్ళు. ఇది స్టోరీ. ఇప్పుడు అబ్రహాము అన్యుడిగా, విగ్రహారాధికుడుగా తల్లిదండ్రుల యొద్ద జీవిస్తున్నాడు. వీరందరూ చెదిరిపోబడ్డారు. ఇక్కడ బాబెలు గోపురం దగ్గర నుంచి చెదిరిపోయారనమాట. చెదిరిపోయిన తర్వాత ఒకరి భాష ఒకరికి తెలియకుండా దూరం అయిపోయారు. సంస్కృతులు మారిపోయినాయి, భాషలు మారిపోయినాయి, వారి అలవాట్లు మారిపోయింది, విగ్రహారాధికులు అయిపోయారు. అప్పుడు అలాంటి సందర్భంలో దేవుడు అబ్రహామును అక్కడి నుంచి పిలవటం జరిగింది. అది మనకు ఆదికాండం 12వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయిపోతుంది అబ్రహాం చరిత్ర. ఇలా పిలిచిన తర్వాత 2 అధ్యాయాలు ముందుకెళ్తే మరి అబ్రహాము, లోతు, అక్కడ జరిగిన సంగతి అంతా మనకు తెలుసు. లోతును 5 రాజులు తీసుకుని వెళ్ళిపోవటం, ఆస్తి మొత్తం తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు అబ్రహాము తన ఇంట్లో పెంచబడిన 318 మంది మొత్తం కలిసి వెళ్ళి వాళ్ళు జయించి తిరిగి వస్తున్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి మనం ఆదికాండం 14వ అధ్యాయము మనం చూస్తే 19-20 వచనాలలో, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తకు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడిన గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడిన గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. చూశారండి, అన్నిటిలో అబ్రహాము ఇక్కడ మెల్కీసెదకు అప్పుడు దాకా అందరూ ఎవరికి ఇచ్చారు అంటే దేవునికి అర్పణ డైరెక్ట్ గా దేవునికే అర్పించారు. అర్పణలు డైరెక్ట్ గా ఒక మనిషికి ఇవ్వలేదు. ఎందుకంటే అసలు యాజక వ్యవస్థ లేదు, మందిరము లేదు, ఏమీ లేదు, అసలు ఆజ్ఞలు లేవు, తెలిసిందే కదా. వాళ్ళు బలిపీఠాన్ని కట్టుకున్నారు. అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడ, మనకందరూ తెలుసు అబ్రహాం స్టోరీ చూస్తే, అబ్రహాము అక్కడ నుంచి బయలుదేరి ఎక్కడ నివసిస్తే అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టడం, అక్కడ దేవునికి అర్పించడం, మోకరించి ప్రార్థన చేయటం, ఇదే ఆయన చేసింది. ఇక్కడ మనం చూస్తే డైరెక్ట్ గా ఒక వ్యక్తికి ఇస్తున్నారు. ఆ వ్యక్తి మెల్కీసెదెకు. సరే, ఆ మెల్కీసెదెకు ఎవరు అనేది అది డిఫరెంట్ మ్యాటర్. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆ మెల్కీసెదెకు సర్వోన్నతుడు దేవుని యాజకుడు అని మనకు పౌలు భక్తుడు చెప్తున్న విషయం మనకు తెలిసిందనమాట హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో. అయితే యాజకుడు అయినటువంటి మెల్కీసెదెకు ఇక్కడ అబ్రహాము 10వ భాగాన్ని ఇచ్చినట్టు 10వ వంతు ఇచ్చాడు. మరి అబ్రహాముకు దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా 10వ వంతు ఇవ్వమని అడిగాడా? అనలేదు. కానీ అనినట్టు దేవుడు చెప్పినట్టు లిఖితపూర్వకంగా అయితే లేదు. ఒకవేళ చెప్పి ఉంటే ఓవరాల్ గా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు కదా అతన్ని పిలిచినప్పుడు. అలాంటి సందర్భాల్లో ఒకవేళ ఏమైనా చెప్పి ఉండవచ్చు, మనకు తెలియదు అది. ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి దాని గురించి మనం ఖచ్చితంగా చెప్పలేము. మరి అతనికే ఆ ప్రేరేపణ ఎలా కలిగి ఉంటుంది? అబ్రహాం అన్యుడుగా ఉన్నాడు కదా అంటే దేవుడు ఖచ్చితంగా చెప్పుంటాడు. మరి కయీను హేబెలకు వాళ్ళ కలగటానికి కారణం ఉంది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు యెహోవా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, దేవునితో సాహసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పుంటారు. కానీ ఇక్కడ అబ్రహాం అన్యుడుగా ఉన్నాడు కాబట్టి తెలిసి ఉండకపోవచ్చు. అయితే దేవుడే చెప్పి ఉండవచ్చు కూడా, అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇక్కడ అబ్రహాము 10వ వంతు అన్నిటిలో ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనంలో కూడా, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదని మొక్కుకున్నాడు. ఇక్కడ యాకోబు కూడా 10వ వంతు ఇస్తానని మొక్కుకున్నట్టు మనం చూస్తున్నాం. అబ్రహాముకు ఇస్సాకుకు యాకోబు. అంటే ఇస్సాకు ఇచ్చినట్లుగా ఇక్కడ మనకు లిఖితపూర్వకంగా లేదు, కానీ ఖచ్చితంగా ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే అబ్రహాము తన తండ్రి దేవునికి భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భక్తుడు కాబట్టి అబ్రహాము తన బిడ్డలకు ఖచ్చితంగా ఆ విషయాన్ని చెప్పి ఉంటాడు, నేర్పించి ఉంటాడు. అందుకే ఇస్సాకు కూడా ఇచ్చి ఉంటాడు. ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు చెప్పుంటాడు కాబట్టి ఇక్కడ యాకోబు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు ఎలా ఇవ్వగలిగాడు అంటే తండ్రి నేర్పించి ఉంటాడు, అంటే ఇస్సాకు నేర్పించి ఉండాలిగా. నేర్పించి ఉన్నవాడు ఇవ్వకుండా ఎట్లా ఉంటాడు? కాబట్టి ఇస్సాకు కూడా ఖచ్చితంగా ఇచ్చి ఉంటాడు. అయితే బైబిల్ గ్రంథంలో చాలా మంది ఏంటంటే బైబిల్ గ్రంథంలో రాసి ఉండలేదు కదా అని, ప్రతిదీ బైబిల్ గ్రంథంలో రాసి ఉండదండి. చాలా విషయాలు మనకు అవసరమైంది అలా రాయాలనుకుంటే బైబిల్ గ్రంథం ఎంత పెద్దదవుతుందో తెలుసా? యేసు ప్రభువారు ఉన్నారు. యేసు ప్రభువారు ఏ మంచం మీద పడుకున్నాడు, ఏ కర్రీతో తిన్నాడు, ఏమండి మరి నేచర్ కాల్కి వెళ్ళాడా వెళ్ళలేదా, ఇలాంటివన్నీ ఏమైనా ఉన్నాయా? రికార్డ్ చేయబడవు. వారు ఏమేమి చేస్తున్నారు ప్రతిదీ రాయరు. మనకు అవసరమైనది ఏదైతే ఉందో మన రక్షణార్థానికి, మనం రక్షింపబడటానికి, విశ్వసించటానికి, నమ్మటానికి ఏది అవసరమో, మనకి ఏది రుజువులు అవసరమో వాటి గురించి ఉంటుంది తప్ప ప్రతి విషయం వ్రాయబడదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఇక్కడ యాకోబు కూడా మనకు 10వ భాగం ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక దాని తర్వాత యాకోబు 12 మంది కుమారులు, దాని తర్వాత వాళ్ళందరూ ఐగుప్తుకి వెళ్ళిపోయారు, ఐగుప్తులో నివసిస్తున్నారు. మోషే ఐగుప్తులో నుంచి ఆ జనం మొత్తాన్ని తీసుకొని ఆ సీనాయి పర్వతం మీదకు వచ్చేంత వరకు ఎలాంటి వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు లేవు. వారందరూ ధర్మశాస్త్రం కింద లేరు. అప్పటి వరకున్న జనాలందరూ ధర్మశాస్త్రం కింద బ్రతికిన వాళ్ళు కారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
సీనాయి పర్వతం మీద ఎప్పుడైతే మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వబడిందో దాని తరువాత జీవించిన ప్రజలందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి బ్రతికారు. అప్పుడు పరిపాలించిన రాజులు ఎవరు తీసుకున్నా, ప్రవక్తలు ఎవరైనా సరే, ఏమిటి దావీదు దగ్గర నుంచి మొదలుకొని ఇటు యూదా ప్రజలు కానీ, ఇటు ఇశ్రాయేల్ ప్రజలు కానీ, యూదా రాజులు కానీ, ఇశ్రాయేల్ రాజులు కానీ, ప్రవక్తలు ఎంతమంది ఉన్నా, యేసు ప్రభు వారు వచ్చేంత వరకు మొదటి శతాబ్దం వరకు మరి ప్రవచించినటువంటి ఆ 17 మంది ప్రవక్తల ప్రవచనాలు కూడా మొత్తం ధర్మశాస్త్రానుసారంగా, ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకునే వాళ్ళ జీవన విధానం ఉంది. ధర్మశాస్త్రం ప్రకారమే వాళ్ళందరూ బ్రతికారు. యేసు ప్రభు వారు వచ్చేంత వరకు ధర్మశాస్త్రం నడిచింది మోషే దగ్గర నుంచి. ఏమంటే ఇంకా వాళ్ళు ధర్మశాస్త్రంలో ఖచ్చితంగా ఇక దేవుడికి చెప్పాడు కాబట్టి ఇంకా వాళ్ళందరూ ఏం చేశారంటే ఇచ్చుకుంటూ వచ్చారు. మోషే తర్వాత అందరూ ఇచ్చారనేది ఇంకా వాస్తవం. అప్పుడు ఎక్కడికి ఇచ్చారు వాళ్ళు అంటే ప్రత్యక్ష గుడారాలు, దేవుని మందిరాలు కట్టబడ్డాయి కాబట్టి వాటిలో సేవ చేసే యాజకులకు వాళ్ళు ఇవ్వటం జరిగింది. అంతకుముందు ఎవరికి ఇచ్చారు అని అంటే డైరెక్ట్ గా దేవునికి అర్పణలు ఇచ్చారు. కానీ దాని తరువాత మందిరాలు కట్టబడిన తర్వాత, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, ప్రత్యక్ష గుడారం ఏర్పాటైన తర్వాత అప్పటి నుంచి వాళ్ళు దశమ భాగాలు దేనికి ఇచ్చారు ప్రతి విషయంలో అంటే యాజకులైనటువంటి లేవీలకు ఇచ్చారు. అందుకే ఎందుకు వాళ్ళకే ఇవ్వాలి అనే దానికి కూడా అందరికి తెలిసినటువంటి విషయాలు బైబిల్ విద్యార్థులంగా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నదే. దేవుడు ఆ కనాను భూభాగాన్ని పంచించేటప్పుడు మరి 12 గోత్రాలలో లేవీయులకు ఎలాంటి భూభాగాన్ని ఆయన పంచి ఇవ్వలేదు. ఎందుకనంటే నేనే వారి ఆస్తి అని దేవుడు చెప్పాడు, నాకు చెందాల్సినవన్నీ వారికి ఇవ్వండి అన్నాడు. అందుకే మనుషులు దేవునికి డైరెక్ట్ గా అర్పించకుండా అది దేవునికి ఏదైతే అర్పిస్తూ ఉన్నారో అది వీళ్ళు తీసుకోవాలన్నమాట. ఈ యాజకులు లేవీలు వీళ్ళు తీసుకునేవాళ్ళు. ఈ యాజకులకి ఎలాంటి ఆస్తుపాస్తులు దేవుడు ఇవ్వలేదు కాబట్టి, దేవుడే వారి ఆస్తి, వారి స్వాస్థ్యం కాబట్టి దేవునికి అర్పించే అర్పణలన్నీ వారికే చెందుతాయి అనమాట. అంటే వాళ్ళకి ఇస్తే దేవునికి ఇచ్చినట్టే లెక్క. ఇది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నిబంధన. అందుకే లేవీయులకి వాళ్ళ కుటుంబం పోషణ కోసమైనా, వాళ్ళ బ్రతకటం కోసమైనా ఇక దేవుని భాగం ఏదైతే ఉందో అదంతా వాళ్ళకి చెందుతుంది. దానికి సాదృశ్యంగా, దానికి ప్రతీకగా ఈనాడు దేవుని సంఘంలో, కొత్త నిబంధన సంఘంలో దైవజనులైన వారు, దేవుడు నియమించుకొని, పీల్చుకొని, ఏర్పాటు చేసుకొని సంఘానికి కాపరిగా ఎవరినైతే నిల్చోబెట్టాడు దేవుడు, ఎవరినైతే వాడుకుంటున్నారో వారికి ఏ బిజినెస్లు ఉండవు, ఏ ఉద్యోగాలు ఉండవు, వారికి ఏ లావాదేవీలు బయట నుంచి ఉండవు, ఎలాంటి వృత్తి వారు చేయరు. వారి పని ఏంటంటే దేవుని ప్రజలను వాక్యంలో పెంచడం, వారి కోసం మోకరించి ప్రార్థన చేయటం, బైబిల్ గ్రంథాన్ని బాగా పఠించటం, ప్రతి ఒక్కరి గృహాలను దర్శించటం, వారి ఇంట్లో ఉన్నటువంటి వారి రోగుల నిమిత్తం కానివ్వండి, వారి పరిస్థితుల నిమిత్తం ప్రార్థన చేయటం, ఇదే ఎల్లప్పుడూ ఆ పని అందే వాళ్ళు దృష్టి పెట్టి ఉండాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన నిబంధన. అందుకే వారు బ్రతకాలంటే ఏం చేయాలి అని అంటే దేవునికి ఇచ్చే కానుకలు ఏవైతే ఉన్నాయో, దేవునికి ఇచ్చే అర్పణలు ఏవైతే ఉన్నాయో అవి దైవజనునికి చెందాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన నియమం అన్నమాట. దైవజనుడు వాటి ద్వారా తన కుటుంబాన్ని పోషించుకోవాలి, తన పిల్లలను చదివించుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఇంకా డబ్బులు దాంట్లో మిగిలిన కొద్దీ ఇంకా ఆ డబ్బులను ఉపయోగించి ఇంకా సువార్త అనేక చోట్ల విస్తరింపజేయటం, అనేక సంఘాలు కట్టడం, కరపత్రికలు ప్రింట్ చేయటం, ఏమంటే మీటింగ్లు పెట్టడం, వాటి కోసం డబ్బులు ఖర్చు చేయటం, ఇట్లాగా దైవ సంబంధమైన ప్రతి కార్యక్రమానికి, ఏది తన కుటుంబ పోషణతో పాటుగా దైవ సంబంధమైన ప్రతి కార్యక్రమానికి ఆ డబ్బును ఉపయోగించాలి అనేది ఇక్కడ నియమం. కేవలం దానికోసం మాత్రమే మరి కొత్త నిబంధనలో కూడా మరి దశమ భాగాల పరంపర ఎందుకు కొనసాగుతుంది? ఇవ్వటం, దేవునికి అర్పణ అనేది ఎక్కడ ఆగలేదు. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా మనకందరికీ తెలుసు. మరి మొదటి శతాబ్దంలో అపోస్తులు వాక్యం చెప్తున్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ పని ఎక్స్ట్రా పని లేదు వాళ్ళకి. ఈ పని మీద ఉండేటప్పుడు ఏం చేశారు? అప్పుడున్నటువంటి విశ్వాసులు కొంతమంది అయితే వాళ్ళ పొలాలు అమ్మి మరి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళకున్నదంతా ఆస్తిపాస్తులు అమ్మి తీసుకొచ్చి పెట్టారు. ఎందుకని? దేవుని సేవ విస్తరించాలి, ఈ రాజ్య సువార్త అనేకులకు విస్తరించాలి, యేసైన అనేకులు నమ్ముకోవాలి, ఈ మార్గంలోకి అనేకులు రావాలి, దేవుని పరిచర్య జరగాలి. అందుకోసం ఈ వ్యవస్థ ఆ కాలంలో ఉండింది. ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఎప్పుడు ఉంటుంది, ఉండాలి కూడా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమం ఇది. అయితే ఈ రోజుల్లో ఏం జరుగుతుందనంటే చాలా మంది ఇటు దేవుని సేవ చేస్తూ అటు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. కాబట్టి అలాంటి వారి విషయంలో వారికి ఏ కొదువ లేదు. ఎందుకంటే వాళ్ళు కేవలం దేవుని పని మీదే కాకుండా వేరే వేరే ఇతరత్ర ఆదాయ మార్గాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో మనం పకడ్బందీగా ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు. ఏమండి అసలు కానీ కొంతమంది పాస్టర్లు కేవలం దేవుని సేవే నా జీవిత లక్ష్యం అనుకొని, దేవుని సేవ కోసం నేను బ్రతుకుతున్నాను అనుకొని, సువార్త ప్రకటించేవాడు సువార్త వలన జీవించవలని 1 కొరింథీ 9లో అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా కేవలం సువార్త మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి సేవ చేస్తున్న వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు? ఇప్పుడు దశమ భాగాలు ఇవ్వకూడదనే రూల్ తీసుకొచ్చి ఆ బోధ చేస్తే మరి ఆళ్ళ సంఘాల్లో కూడా ఇవ్వరు కదా. అప్పుడు వాళ్ళు ఎట్లా బ్రతకాలి చెప్పండి? సువార్తలో, దేవుని పరిచర్యలో ఫుల్ టైం మినిస్ట్రీలు ఉన్నాయి, పార్ట్ టైం మినిస్ట్రీలు ఉన్నాయి. పార్ట్ టైం మినిస్ట్రీలు వాళ్ళకి వేరే వేరే మార్గాల్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి, ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది, తాత ముత్తాత రాస్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. మరి ఏ కట్టు బట్టలతోనే దేవుని సేవ చేయాలని వచ్చేసి దేవుని పిలుపుని మరి విధేయులై దేవుని సేవ కోసం వచ్చిన వాళ్ళు ఎట్లా బ్రతకాలి చెప్పండి? ఎట్లా బ్రతకాలి? దేవుని మోసమా? దేవుడు ఏర్పాటు చేసిన నియమమే కదా ఇది.
సువార్త ప్రకటించేవాడు సువార్త వలన జీవించాలని చెప్పాడు కదా ఆయన. మీరు అనుకున్నది ఇవ్వకపోయినా ఏం కాదనేది ఎవరి విషయంలో పనికి వస్తుందంటే, ఆల్రెడీ వేరే వేరే ఆదాయ మార్గాలు ఉండి కోట్లకు పడగలెత్తిన వాళ్ళకి ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు. కానీ ఇస్తే ఇచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది, అది వేరే సంగతి. అక్కడ కాకపోతే పేదవాళ్ళకి ఇవ్వండి, దశం భాగం అక్కడ కాకపోతే పేదవాళ్ళకి ఇవ్వండి, పేద పాస్టర్లకు ఇవ్వండి. కానీ దశం భాగాలు ఇవ్వటం ద్వారా అది దేవునికి ఇచ్చినట్టే అనే విషయాన్ని మర్చిపోవద్దు. దైవ సేవకులకు ఇస్తే దేవునికి ఇచ్చినట్టే, దానివల్ల ఎంతో ఆశీర్వాదం వస్తుంది. అది పరలోక సంబంధమైన ఆశీర్వాదమే కాదు, భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా మనకు వస్తుంది. అది మంచి కార్యం. ఇవ్వటం అనేది ఎంత ఆశీర్వాదకరమైన సంగతి తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని బైబిల్ గ్రంథం చెప్తుంది. యేసు ప్రభు వారు కూడా తన డైరెక్ట్ స్పీచ్ లో ఈ మాట చెప్పాడు తెలుసా? దశం భాగం గురించి యేసు ప్రభు వారు ఎత్తి చెప్పాడు. కావాలంటే మీరు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొత్తం శాస్త్రులను పరిశీలన, అయ్యో అంధులైన శాస్త్రులారా పరిశీలారా అని వాళ్ళని తిట్టుకుంటూ రాసినటువంటి అధ్యాయమే కదా అదంతా. వాళ్ళని ఉతికి ఆరేసినటువంటి అధ్యాయం, శాస్త్రులను పరిశీలక క్రియలను ఉతికి ఆరేసిన అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం. అందులో ఆ శాస్త్రుల పరిశీలనతో మాట్లాడుతూ ఒక వచనంలో ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెప్తున్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు వీటన్నిటిని చెల్లిస్తున్నారంట వాళ్ళు. అంటే ప్రతి విషయంలో 10వ వంతు చెల్లిస్తూ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఉన్నాయంట ఒక 3. ఏంటవి అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును. అటు విడిచిపెట్టేశారు మీరు. న్యాయము, కనికరము, విశ్వాసం అనే ప్రధానమైన విషయాలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో, మీరు పాటించవలసినవి. ఇది మీ క్యారెక్టర్కి సంబంధించింది. ఇవి విడిచిపెట్టి ఇవ్వాల్సిన విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నారు. సోంపులు జీలకర్రలతో సహా మర్చిపోకుండా దేవునికి 10వ వంతు ఇస్తున్నారు. మంచిదే, శబాస్, మెచ్చుకుంటున్నాడు ఇక్కడ. కానీ అవి ఇచ్చుకుంటూ అసలు ప్రధానమైన వాటిని పక్కన పెట్టారు, మీరు విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. ఏమంటున్నాడు తెలుసా? వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. మీరు న్యాయము, కనికరము, విశ్వాసం అనే వాటిని చేయాలి కంపల్సరీ. ఎలా చేయాలి? వాటిని మానక. ఏది? వీరు ఏ ఏ విషయాల్లో అయితే, ఏ పదార్థాలు అయితే దశం భాగం ఇస్తున్నారో వాటిని మానేండి, అది కాదు కావాల్సింది, ఇది ఉండాలంటలేదు ఆయన. వాటిని ఇవ్వాలి, వాటిని మానక వీటిని చేయి అంటున్నాడు ఆయన. అంటే అవి మానవద్దు అన్నాడు కదా, అవి చేయమన్నాడు కదా. ఇవ్వటం అనేది ఆశీర్వాదకరమైన సంగతి ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. 2వ కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు కూడా రాస్తూ 9వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూడండి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళంగా ఇవ్వవాలని చెప్పి. చందా విషయంలో, పరిశుద్ధుల చందా విషయంలో మీరు ఇస్తానని చెప్పింది ధారాళంగా ఇవ్వమని పౌలు చెప్తున్నాడు. సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి వాటిని జమ చేయుటకై వారిని హెచ్చరించటం అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని చెప్తున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే చందా గురించే, కానుకల గురించే, అర్పణల గురించే. 7వ వచనంలో చూస్తే సనుక్కొనకయు బలవంతముగా కాకయు. ఈ మాట అంటలం చేసుకోండి. సనుక్కోకుండా బలవంతంగా కాదు, ఇది బలవంతంగా ఇచ్చేది కాదు, హృదయపూర్వకంగా మనస్సులో నుంచి మనం ఇచ్చేది అనమాట. బలవంతముగా కాక ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యాలి. ఇక్కడ కొత్త నిబంధనలో కాకపోతే ఏం ఆజ్ఞ పెడుతున్నాడంటే పౌలు భక్తుడు, దశమ భాగం కాదు, అసలు దశమ భాగము శతమ భాగం కాదు, నీ హృదయములో నువ్వు అనుకున్న ప్రకారం, నీవు వర్ధిల్లిన కొలది, నీవు నిశ్చయించుకున్న ప్రకారము ఇమ్మంటున్నాడు. ఏమండి? 1 కొరింథీ పత్రిక అలాగే 16వ అధ్యాయం 2వ వచనంలో, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను అన్నాడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును అని 2వ కొరింథీ 9:7 కూడా చెప్తున్నాడు. అంటే ఉత్సాహంగా ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఇంత ఇవ్వాలి అనే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టి నువ్వు వర్ధిల్లిన కొద్దీ ఉత్సాహంగా హృదయంలో నిశ్చయించిన కొద్దీ ఇమ్మంటున్నాడు. దేనికోసం? దేవుని పరిచర్య నిమిత్తం. మనకు వెనకాల ఆస్తిపాస్తులు, మన కుటుంబం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దైవజన్ అనుకోండి, నాకు వెనకాల ఆస్తిపాస్తులు మంచిగానే ఉన్నాయి, నాకు వేరే మార్గం నుంచి నాకు ఇన్కమ్ వస్తుంది, నా కుటుంబ పోషణ నిమిత్తం సంఘం నుంచి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ సంఘం ఇస్తారు కదా, వాళ్ళు అనుకున్నది వాళ్ళు హృదయంలో నిశ్చయించుకుని దేవుని పని కోసం ఇస్తారు కదా. ఆ ఇచ్చిన డబ్బు నా సొంత ప్రయోజనాల కోసం, నా సొంత కుటుంబానికి కాకుండా దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని సేవ విస్తరణ కొరకు ఉపయోగించాలి. అదే నిరుపేదలైన వారు, ఏ ఆదాయం లేని వారు, దేవుని మీదే ఆధారపడి, స్వార్థ మీదే ఆధారపడి జీవిస్తున్న వారైతే వారి కుటుంబ పోషణ నిమిత్తము కూడా దేవుని సొమ్మును వాడుకొని మిగిలిన సొమ్ముతో ఖచ్చితంగా దేవుని పరిచర్యను విస్తరింపజేయాలి. అనేక చోట్లకు దేవుని సువార్తను మారుమూల గ్రామాలకు తీసుకుని వెళ్ళిన దాని నిమిత్తం ఈ డబ్బును, ఈ దేవుని సొమ్మును ఖర్చు చేయాలి. ఇది నియమం, ఇది సంఘక్షేమాభివృద్ధి చెందే కార్యక్రమం. అంతేగాని డబ్బులను నలుగురును చూసుకొని అసలు దశమ భాగమే ఇవ్వకూడదు, అసలు దశమ భాగం ఇవ్వకూడదు, కానీ ఎంతకంటే ఎక్కువ ఇవ్వాలి తెలుసా? కొత్త నిబంధన ప్రకారం అసలు ఇవ్వాల్సింది మనం వడ్డిల్లిన కొద్దీ. నువ్వు వడ్డిల్లిన కొద్దీ క్యాలిక్యులేట్ చేస్తే దశమ భాగం కాదు, చాలా ఇవ్వాల్సి అవుతుంది. ఏమండి? మీరు ఇచ్చే కానుక అసలు సరిపోదు, మీరు ఇచ్చే దశమ భాగం కాదు, మీరు ఇంకా బాగా వడ్డిల్లి ఉంటారు.
కొంతమంది వడ్డీల వాళ్ళు ఉంటారు, దాని ప్రకారం ఇవ్వాలంటే ఇంకేం వదిలేస్తారు మీరు. అందుకే కొంతమంది ఏమంటారంటే, మరి దశం భాగం అనే పేరు ఎందుకు వాడుతున్నారండి? ఇప్పుడు మనం క్రీస్తు సంఘంలో కొత్త నిబంధనలు ఉన్నప్పుడు దశం భాగం ఇవ్వకూడదు అంటున్నారు కదా, వడ్డీలను కొద్ది ఇమ్మన్నారు కదా, మరి దశం భాగం అనే పేరు ఎందుకు వాడుతున్నారు? దశం భాగమే ఇమ్మంటున్నారు ఎందుకు అని అంటే, దానికి కూడా ఒక న్యాయమైనటువంటి సమాధానం ఉంది. ఏంటంటే, ఈ రోజుల్లో దశం భాగం ఇవ్వకూడదు అని, ఇదిగో కోడి ఇవ్వాలా అని జాన్ గారు ఇందాక ఎట్లాగైతే వెటకారంగా మాట్లాడారో, ఇట్లా ఈ రోజుల్లో ఇట్లాంటి బోధలు చేయటం వల్ల కొంతమంది ఇవ్వట్లేదు, దేవుని సంఘానికి ఇవ్వట్లేదు. అందుకనే అసలు ఇవ్వకుండా ఏమనంటే, ఇగో మనం ఇవ్వనవసరం లేదంటగా, అది ధర్మశాస్త్ర బోధ అంటగా, మోసే బోధ అంటగా, ఇప్పుడు మనం ఇవ్వాల్సిన అవసరం లేదంటగా అని దేవుని సేవకు ఏమి ఇవ్వట్లేదు. పాపం ఆ బీద సేవలు బ్రతకటం కష్టమైపోతుంది. వాళ్ళు ఇవ్వద్దు అని అంటే అర్థం ఏంటి? వర్ధిలిన కొద్దీ ఇమ్మని. వర్ధిలిన కొద్దీ ఎట్లాగో ఇవ్వట్లేదు కాబట్టి కనీసం దశమ భాగం అయినా ఇస్తారని ఆశతో ఎంతో కొంత దేవునికి మనం ఇవ్వాలి అనేది నియమం. దేవుడు ఇష్టపడే కార్యం అది. అలా దైవజనులు పోషించమన్నాడు ఆయన. మరి దశమ భాగం అని పేరు ఎందుకు పడతానంటే, నువ్వు 90% ఎట్లాగో ఇవ్వడు. అసలు దశమ భాగమే ఇవ్వనోడు ఇంకో 90% ఎట్టేస్తాడండి. దీన్ని ఎగ్గొట్టడానికి మార్గాలు తెచ్చుకునేవాడు. అందుకే కనీసం దశమ భాగైనా ఇవ్వండి అయ్యా అని బోధిస్తున్నారు కొంతమంది. 90% ఇవ్వండి అంటే ఇస్తాడు ఎవడన్నా? 50% ఇవ్వండి అంటే ఇస్తాడా? 40% ఇవ్వండి అంటే ఇస్తాడా? నువ్వు వర్ధిల్ని కొద్దంటే దానికి లెక్కపత్రం ఏముంది? నువ్వు వర్ధిల్ని లెక్కంతా చెప్తావా? యథార్థంగా చెప్తారంటే విశ్వాసులు మీరైతే చెప్తారా? ఇగో నా ఆస్తి ఇంత, నేను వర్ధిల్లిన, ఇదిగో ఈ నా సంవత్సరం నా నెల ఇన్కమ్ ఇంత వస్తుంది, ఈ రకంగా ఇగో ఇది ఇటువైపు నుంచి ఇటువైపు వస్తుంది, నేను ఇంత వర్ధిల్లేను కాబట్టి దశమ భాగం కాదు 90% ఇవ్వాలి అనుకుని ముందుకు వచ్చి ఇస్తారా? మీరు యథార్థంగా ఇవ్వలేరు కదా. అందుకే కనీసం 10వ భాగమైనా ఇవ్వండి, మినిమం ఇదైనా ఇవ్వండి. యాక్చువల్గా కొత్త నిబంధన ప్రకారం ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ ఎట్లా ఇవ్వట్లేదు, కనీసం ఏదైనా ఇవ్వండి అనే ఉద్దేశంతో దశమ భాగం ఇవ్వండి అంటున్నారు. కానీ అసలు నిజానికి దశమ భాగం కాదు, నాకు తెలిసి 90% కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు కొత్త నిబంధనలు. ఇంకా దశమ భాగానికే ఎన్ని తిప్పలు పెట్టేవాళ్ళు, ఇంకా 90% ఇవ్వమంటే ఇస్తారండి? వర్ధిల్ని కొద్ది ఇవ్వమంటే ఇస్తారా? మరి కొత్త నిబంధన ప్రకారం అంతకంటే ఎక్కువ ఇవ్వాలి, 10వ అంతే కాదు, వర్ధిల్ని కొద్ది ఇవ్వాలి, మరి ఇస్తారా? ఇవ్వకపోగా ఇట్లాంటి తప్పుడు బోధలు, అబద్ధ బోధలు చెప్పి జాన్ గారు అక్కడ ఏం చదివారు? గలతీ పత్రిక 6:6 ఒకసారి మనం చదువుదాం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను అనే దాన్ని ఫుట్ నోట్ లో చదివి ఆయన ఏమని చెప్పాడు అంటే, అర్థం ఏంటి? మనం మన బోధకుని కంటే, మన గురువు కంటే గొప్ప స్పీకర్ అవ్వాలంట. ఇదంట దాని అర్థం. ఏమంటే అదేనా? ఎంత ఘోరమైన వక్రీకరణ అది. నేను చెప్తాను చూడండి అక్కడ ఏముందో దాని అర్థం. వాక్యోపదేశం పొందువాడు అంటే వాక్యం వింటున్నవాడు, నేర్చుకుంటున్నవాడు, ఉపదేశించు వానికి అంటే దైవజనుడికి లేదా పాస్టర్ గారికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. ఇక్కడ పదార్థములు అనే పాట, మంచి పదార్థములలో భాగం ఇవ్వాలి. దాని ఫుట్ నోట్లో ఏమన్నాడు? లేక వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండవలను. పాలివాడు అంటే భాగం. ఇక్కడ కూడా సమస్త సద్విషయాలలో బోధించు వాడితో పాలివారై ఉండుట. ఈ రెండు మాటలను కలిపి చదవండి. ఇప్పుడు ఫస్ట్ ఏమంటున్నాడు? ఉపదేశించు వానికి మంచి పదార్థాలన్నిట్లో భాగం ఇవ్వాలి. మంచి పదార్థాలన్నిట్లో భాగం ఇస్తూ వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయాల్లో బోధించువానితో పాలివాడై ఉండాలి. బోధించువానితో సమస్త విషయాల్లో పాలివాడై ఉండుట అంటే మంచి పదార్థాలన్నిట్లో భాగం ఇయ్యుట అంటే సమస్త సద్విషయాలలో పాలివాడై ఉండాలి అని అంటే, బోధించేవాడు చేసే సమస్త సద్విషయాలు ఏంటి? దేవుని సంబంధమైనటువంటి కార్యక్రమాలే ఉంటాయి కదా. అది పరిచర్య కావచ్చు, సువార్త కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ అన్ని సద్విషయాలలో బోధించేవానితో నువ్వు పాలివాడై ఉండాలంటే అది కూడా నా పనే అనుకో. నువ్వు పాలి భాగస్తులు అవ్వాలి, పాలు పంచుకోవాలి. ఆయన చేసే ప్రతి పనిలో ఇది నా పనే అనుకుని నువ్వు ముందుకు వస్తే నువ్వు కూడా అందులో పాలి భాగస్తులు అయినట్టే. ఆయన సువార్త చేస్తున్నాడా, సభలు పెడుతున్నాడా, ఇది నా పని అనుకుని నువ్వు కూడా పాలి భాగస్తులు అయి ఎంతో కొంత సపోర్ట్ ఉండు, ఎంతో కొంత ఆయనకి సపోర్ట్ చేయి. అది డబ్బు సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, ఏ సహాయమైనా కావచ్చు. ఇది పాలి భాగస్తులు అవటం అంటే. ఆయన సువార్త చెప్తూ కరపత్రిక ఇస్తున్నాడా, ఇది నాకు సంబంధం లేదు అనుకో మాకు. అందులో నువ్వు పాలి భాగస్తులు అయి ఆయన ఒక 100 రూపాయలు పెట్టుకుంటే నువ్వు ఒక 50 రూపాయలు పెట్టుకో. ఆయనకు 1000 రూపాయలు పెట్టుకుంటే నువ్వు ఒక 200 పెట్టుకో. ఆయన చేసే సద్విషయాలన్నిటిలో, దైవ సంబంధమైన కార్యక్రమాలన్నిటిలో నువ్వు పాలి భాగస్తులు అయి ఉండు. మంచి పదార్థాలన్నిటిలో నువ్వు అతనికి భాగం ఇయ్యాలి అని అంటే, అతను చేసే ప్రతి మంచి పనిలో నీ వంతు సహకారం కూడా ఉండాలి అనేది దాని అర్థం. దీన్ని తీసుకొచ్చి ఆయనకంటే నేను గొప్ప స్పీకర్నా, ఎక్కడుంది అక్కడ? ఆయనకంటే నేను గొప్ప స్పీకర్ని అవ్వాలంట. ఏమంటే అందుకే ఇగో ఇలాంటి బోధలు దయచేసి నమ్మొద్దు. దశమ భాగం కాదు, నువ్వు వర్ధిల్లిన కొద్ది అవసరం అయితే 20%, 30%, 40% దేవుని కోసం నువ్వు ఎంత ఖర్చు చేసినా అది పరలోకంలో ఉన్నటువంటి బ్యాంకులో వేసినట్టే. ఈ లోక సంబంధమైన ధనాన్ని పర సంబంధమైన ధనంగా నువ్వు మార్చుకుంటున్నట్లే. పరలోకంలో డబ్బు దాచిపెట్టుకోవటం అంటే ఇదే. మరి నువ్వు ఇక్కడ కూడా దేవుని సంబంధమైన విషయాల్లో కూడా, దశమ భాగం విషయాల్లో కూడా దేవునికి నువ్వు ఖర్చు చేయకపోతే, ఇవ్వకపోతే ఇంక నువ్వు దేనికి ఇస్తావు? మరి ఇంక దేనికంటే మనం ఇచ్చేది?
దేవుని పరిచర్య కోసం ఒక దైవజనుడు నీకు వాక్యం చేత పోషిస్తున్నటువంటి నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్న దైవజనుడికి 10 రూపాయలు ఇస్తే అది దేవునికి ఇచ్చినట్టు కాదా? ఇప్పుడు దైవజనులు మీ ఇంటికి వచ్చి నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టు అన్నాడు కదా. చెరసాల్లో ఉన్నవాడికి, ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడితే, చెరసాల్లో ఉన్నవాడిని చూడవచ్చితే నన్ను చూసినట్టే అన్నాడు కదా ఆయన. మరి నీకు వాక్యంలో పెంచుతూ నీకోసం కన్నీరు కారుస్తూ ఉదయాన్నే లేచి నీ కుటుంబంలో ఎవరికి ఏ బాధ వచ్చినా తన బాధగా ఫీల్ అయిపోయి మీ ఇంటికి వచ్చి ఆదరించే దైవజనుడికి మీరు డబ్బులు ఇస్తే దేవునికి ఇచ్చినట్టు కాదు. ఆయనకి ఇవ్వటం తప్ప, ఇవ్వకూడదనే అని ఇలాంటి బోధలు విని చాలా మంది ఎంత మోసపోతున్నారు తెలుసా అండి. ఇవ్వండి, ధారాళంగా ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ సంఘం డెవలప్ అయింది, మీ సంఘం అనేక బ్రాంచులుగా విస్తరిస్తుంది. ఇదే పరలోకంలో ధనం దాచిపెట్టుకోవటం అంటే. ఇక్కడ డబ్బులు ఖర్చు పెడితే అది పరలోకం ధనంగా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలంటే రూపాయల మనం అక్కడ డాలర్లో మార్చుకుని వెళ్తాం కదా. అట్లాగా పరలోకంలో డబ్బులు దాచిపెట్టుకోవటం అంటే అక్కడికి వెళ్ళి బ్యాంక్ ఖాతాలో లైన్లో నిలబడి క్యూలో నిలబడి వేసి రావటం కాదు కదా. ఇక్కడ దేవుని పని కోసం దైవజనుడికి మనం ఖర్చు పెడితే అది పరలోక ధనంగా మార్చబడుతుంది. కాబట్టి విషయం అర్థమైందని నేను భావిస్తున్నాను. ధారాళంగా ఇవ్వండి. నిరుపేదలైన వారు ఉన్నారు, ఇవ్వండి. కోటీశ్వరులు అయిన వారు ఉన్నారు అనుకోండి, అయినా సరే మీరు ఇచ్చే డబ్బులు ఒకవేళ వారు కోటీశ్వరు కావాల్సినంత ఉన్నా దేవుని పరిచర్య కోసం వాళ్ళు ఒకవేళ ఉపయోగించకపోతే, అక్రమంగా దాన్ని ఉపయోగించి ఉంటే మీకు అడిగే హక్కు కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నిలదీయండి, ఖచ్చితంగా అడగండి. కానీ పేదలైన వాళ్ళు దానికోసం దేవుని మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి దశమ భాగాలు ఇవ్వండి. బైబిల్ గ్రంథం దాన్ని సమర్థిస్తుంది, బైబిల్ గ్రంథం దాన్ని ప్రోత్సహిస్తుంది. అది ధర్మశాస్త్రానికి సంబంధించిన బోధ కాదు, ఆది నుంచి అలాగే జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.